ఒక ఎన్నిక. కేవలం 2037 ఓట్ల తేడా. మరి దాని వెనుక వీధుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు. ఇది నాంపల్లి కథ. రాజకీయాలంటే కేవలం గెలుపోటములు కాదు, అది ప్రజల రోజువారీ జీవితాలతో ముడిపడి ఉన్న ఒక అంశం. ఈ విశ్లేషణలో ఒక చిన్న ఎన్నికల ఫలితం అసలైన పరిపాలనకు, ప్రజల ఆకాంక్షలకు మధ్య ఎంత పెద్ద అగాధముందో ఎలా బయటపెట్టిందా చూద్దాం. ప్రతి ఓటు వెనుకున్న కథను, ప్రతి వీధిలో ఉన్న సమస్యను లోతుగా పరిశీలిద్దాం. సరే, ముందుగా ఈ 2000 ఓట్ల కథేంటో చూద్దాం. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మనకు చాలా విషయాలు చెప్పాయి. కానీ నాంపల్లిలో అసలు కథ అంకెల్లో లేదు. ఆ అంకెల మధ్య ఉన్న చాలా చిన్న తేడాలో ఉంది. ఈ గెలుపోటముల మధ్య ఉన్న చిన్న మార్జిన్ ఒక పెద్ద సమస్యకు కేవలం ఒక లక్షణం మాత్రమే. ఇదిగో ఈ నంబర్ చూడండి, 2037. ఇది కేవలం ఒక అంకె కాదండి, ఇది నాంపల్లి భవిష్యత్తును మార్చేసిన సంఖ్య. 2023 నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపును, ఓటమిని నిర్దేశించిన ఓట్ల తేడా. ఇంత చిన్న తేడా రాజకీయాలలో ఒక పెద్ద మార్పునకు సంకేతం. అంటే ఆలోచించండి, పోటీ ఎంత హోరాహోరీగా జరిగిందో. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతుంది. గెలిచిన ఏఎంఐఎంకి 62,185 ఓట్లొచ్చాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్కి 60,148 ఓట్లు. తేడా కేవలం 2,037 ఓట్లు, చాలా స్వల్పం. కాని మూడవ స్థానంలో ఉన్న బీఆర్ఎస్కొచ్చిన ఓట్లు చూడండి, కేవలం 15,042. వాళ్లు చాలా వెనకబడిపోయారు. దీన్ని బట్టి ఇది ముక్కొనప్పు పోటీ కాదని, ఇద్దరి మధ్య జరిగిన తీవ్రమైన పోరాటమని మనకర్థమవుతోంది. ఇక్కడే అసలు కథ ఉంది. ఈ మార్పు ఎంత నాటకీయంగా ఉందో చూడండి. 2018లో గెలుపు మార్జిన్ దాదాపు 10,000 ఓట్లు. 5 ఏళ్లు గడిచేసరికి అది 2,000కు పడిపోయింది. అంటే ఆలోచించండి, దాదాపు 7,600 ఓట్ల ఆధిక్యం ఆవిరైపోయింది. ఇది మామూలు విషయం కాదు, ఇదొక రాజకీయ భూకంపం లాంటిది. ఓటర్ల మనసులు ఇంత పెద్ద మార్పు రావడానికి అసలు కారణమేంటి? ఆ జవాబు కోసం మనమిప్పుడు నాంపల్లి వీధుల్లోకి వెళ్ళాలి. ఈ ప్రశ్నకు జవాబు మనకు పార్టీ ఆఫీసుల్లో దొరకదు. నాంపల్లి వీధుల్లో, అక్కడి ప్రజల మాటల్లో దొరుకుతుంది. రాజకీయ విశ్లేషకులు ఏవేవో కారణాలు చెప్పొచ్చు, కానీ అసలైన సమాధానం ప్రజల రోజువారీ కష్టాల్లోనే ఉంది. వాళ్ల గొంతుక ఏంటో ఇప్పుడు విందాం. ఒక నాంపల్లి ఓటరు ఏమన్నారో చూడండి. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, డ్రైనేజీ నీరు పొంగిపోర్లుతోంది. ఈ ఒక్క మాట చాలు అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడానికి. ఈ ఒక్క వాక్యంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన నిరాశ, తీరని హామీల బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఒక్కరే సమస్య కాదు, మొత్తం నియోజకవర్గం యొక్క వ్యధ. ఇవి కేవలం ఫిర్యాదులు కావు, ఇవి ప్రతిరోజూ వాళ్లు ఎదుర్కొంటున్న నరకానికి నిదర్శనాలు. వర్షం వస్తే చాలు, ఇళ్లల్లోకి మురుగునీరు, మంచినీళ్ల కోసం గంటల తరబడి ఎదురుచూపులు, చీకటి పడితే బయటకు వెళ్లాలంటే భయం. ఇవన్నీ ఏంటి? ఇవి ప్రాథమిక సౌకర్యాలు. కాని అంతకంటే ముఖ్యంగా ఇవి ప్రజల గౌరవానికి సంబంధించినవి. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే హక్కునుచ్చింది, కాని ఆ గౌరవం ఇక్కడ దెబ్బతింటోంది. అయితే ఈ సమస్యలు నియోజకవర్గమంతా ఒకేలా లేవు. దీన్ని ఒక గ్రీవెన్స్ హీట్ మ్యాప్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా మురికివాడలు, రెడ్ జోన్లో ఉన్నాయి. అంటే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మౌలిక సదుపాయాలు పూర్తిగా విఫలమయ్యాయి. మధ్యస్థంగా సమస్యలున్న ఆరెంజ్ జోన్లు, కాస్త మెరుగైన గ్రీన్ జోన్లు కూడా ఉన్నాయి. కానీ అసంతృప్తి ఎక్కువగా పేరుకుపోయింది మాత్రం ఈ రెడ్ జోన్లలోనే. ఓకే, ప్రజల సమస్యలు అర్థమయ్యాయి. మరి ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉన్నప్పుడు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఓటమిని విశ్లేషిద్దాం. ఈ డోనట్ చార్ట్ చూడండి, కథ మొత్తం ఇదే చెబుతుంది. ఏఐఎంఎంకి వ్యతిరేకంగా పడిన ఓట్లు చీలిపోలేదు. అవన్నీ దాదాపుగా కాంగ్రెస్ వైపు బలంగా వెళ్లాయి. కాంగ్రెస్ దాదాపు 39.5% ఓట్లు సాధించింది. బీఆర్ఎస్కి దక్కింది కేవలం 10.1% ఓట్లు మాత్రమే. అంటే మార్పు కోరుకున్న ఓటర్లు బీఆర్ఎస్ని సరైన ప్రత్యామ్నాయంగా చూడలేదన్నమాట. మరి బీఆర్ఎస్ ఎందుకు విఫలమైంది? దీనికి కొన్ని వ్యవస్థాగత కారణాలున్నాయి. 1. క్షేత్రస్థాయిలో వాళ్ళకి బలమైన నెట్వర్క్ లేదు. ఏఐఎంఐఎం లాంటి పార్టీని ఎదుర్కోవడానికి సరైన యంత్రాంగం వాళ్ళ దగ్గర లేదు. 2. పార్టీ మారిన అభ్యర్థి కావడం కూడా ఒక మైనస్ పాయింట్. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లోపించింది. వాళ్ల కష్టసుఖాల్లో పాలుపంచుకోలేకపోయారు. సరే, సమస్య తెలిసింది, కారణం తెలిసింది. ఇప్పుడు పరిష్కారం ఏంటి?
నాంపల్లి ప్రజల మనసు గెలవాలంటే ఎలాంటి వ్యూహం కావాలి? దానికోసం ఒక స్పష్టమైన, ఆచరణీయమైన బ్లూప్రింట్ ఇప్పుడు చూద్దాం. నిర్ధారణ నుండి పరిష్కారం వైపు వెళ్దాం. వ్యూహం చాలా సింపుల్. దాని పేరు నాంపల్లి ఫస్ట్. అంటే రాష్ట్రస్థాయి రాజకీయాలు, పెద్ద పెద్ద హామీలు పక్కనపెట్టి కేవలం నాంపల్లి స్థానిక సమస్యల మీద, రోజువారీ పరిపాలన మీద పూర్తి దృష్టి పెట్టాలి. ప్రజలు కోరుకునేది తక్షణ మార్పు. ఆ నమ్మకాన్ని మనం కలిగించాలి. దీనికోసం 3 ముఖ్యమైన, అధిక ప్రభావం చూపే ప్రాజెక్టులు ఉన్నాయి. మొదటిది నాంపల్లి నిర్మల్ జల్, ప్రతి ఇంటికి సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీరు. రెండవది స్వచ్ఛ్ నాంపల్లి, రోడ్లు, డ్రైనేజ్ల పూర్తిస్థాయి పునర్నిర్మాణం. మూడవది యూత్ స్కిల్ అండ్ గ్రీన్ హబ్, యువతకు ఉద్యోగ నైపుణ్యాలు, మంచి వాతావరణం. ఇవి నేరుగా ప్రజల కష్టాలను తీర్చేవి. హామీలివ్వడం ఒక ఎత్తైతే వాటిని జనంలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. దానికోసం ప్రతి బస్తీలో 24/7 పనిచేసే కమిటీలు పెట్టాలి, మహిళా సంఘాలను కలుపుకుపోవాలి, యువతతో సభలు నిర్వహించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటింటికీ వెళ్లి వాళ్ల సమస్యలు విని అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపాలి. ఇదంతా చేసేటప్పుడు కేవలం ఎన్నికలు గెలవడం గురించి మాత్రమే కాదు, అసలైన ప్రజాస్వామ్య జవాబుదారీతనం ఎలా ఉండాలనే దాని గురించి ఆలోచించాలి. అంటే ప్రజలతో మాట్లాడేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారాన్ని చాలా బాధ్యతాయుతంగా వాడాలి. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం కూడా పౌరుల ప్రైవసీకి, వాళ్ల సమ్మతికి ఎంతో విలువయిస్తుంది. ఇది కేవలం చట్టం కాదు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఒక నైతిక బాధ్యత. సో చివరగా నాంపల్లి మనకు నేర్పుతున్న పాఠమొక్కటే: ఎన్నికల్లో గెలవాలంటే ఆకాశంలోంచి నక్షత్రాలు తెచ్చిస్తామని చెప్పక్కర్లేదు. వాళ్ల రోజువారీ జీవితంలో గౌరవాన్ని నింపుతే చాలు. మంచి నీళ్లు, మంచి రోడ్లు, భద్రత — ఇవి హామీలు కాదు, వాళ్ల హక్కులు. ఆ హక్కులను నిలబెట్టడమే అసలైన నాయకత్వం. అందుకే మనం ఈ ప్రశ్నతో ముగిద్దాం. ఓట్లను పక్కన పెడితే ఒక నాయకుడి అసలైన విజయం ఏంటి? ఎన్ని ఎన్నికల్లో గెలిచాడన్నదా, లేక ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపాడన్నదా? దీని గురించి ఆలోచించాలి.